జై గురుదేవ్ దత్త. జెమినీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగ విశేషాలు, ద్వాదశరాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిహారాలు మరియు జ్యోతిష్యం సందేహాల గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగం విశేషాలు. తేదీ 15 మార్చి 2025 శనివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, బహుళపక్షం. తిథి పాడ్యమి మధ్యాహ్నం 2:33:26 వరకు. నక్షత్రం ఉత్తర, ఉదయం 8:54:02 వరకు. వర్జ్యం సాయంత్రం 6:17:56 నుండి 8:05:21 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:24:50 నుండి 8:49 వరకు. అమృత గడులు తెల్లవారుజామున 5:02:23 నుండి 6:49:48 వరకు. రాహుకాలం ఉదయం 9:24:49 నుండి 10:54:48 వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారమందు లాభాలతో కూడినటువంటి అభివృద్ధి ఉంటుంది. విదేశీ వ్యాపారమందు నూతన ఆలోచనలు వస్తాయి. వృత్తి వ్యాపార పరంగా ప్రయాణాలు అందరికీ లాభసాటిగా ఉంటాయి. కళాకారులకు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వస్త్ర వ్యాపారస్తులకు వ్యాపారాలు బాగున్నప్పటికీ తోటి వారి నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి స్థలాలు కొనుగోలు చేస్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు అవసరం అవుతాయి. ఉద్యోగస్తులు తమ యొక్క ప్రతిభను కనబరుస్తారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు పెయింట్ ఇండస్ట్రీ, FMCG, మైనింగ్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. సంతానం యొక్క ప్రవర్తనలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కుంకుమ వర్ణం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు గణపతిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అభివృద్ధి బాగుంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శత్రుజయాన్ని పొందుతారు. లాభాలతో కూడినటువంటి మంచి ఫలితాలు పొందుతారు. వ్యాపార అభివృద్ధి కొరకు చేసేటువంటి ప్రయత్నాల్లో సఫలీకృతులు అవుతారు. రాజకీయ రంగం వారికి ప్రభుత్వ అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి అనుమతులు సాకారం అవుతాయి. విదేశీ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగస్తులకు అధికారులకు సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ఉద్యోగ ఉన్నతి సూచిస్తుంది. స్త్రీలకు వృత్తిరీత్యా పై అధికారులకు ప్రోత్సాహం లభిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు షిప్పింగ్, పవర్, ఎంటర్టైన్మెంట్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో సోదరి సోదరుల మధ్య అవగాహన లోపించడానికి అవకాశం కలదు. తద్వారా చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి. తల్లి యొక్క సలహాలు, సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీరు దుర్గమ్మ వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మీకు కలిగినటువంటి ఆలోచనలను సవ్యంగా అమలుపరచలేకపోవటం వలన అనుకున్న ఫలితాలు పొందలేరు. వ్యాపార భాగస్వాముల మధ్య చిన్నపాటి విభేదాలు సూచిస్తున్నాయి. కళాకారులకు, చిత్రరంగం వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రభుత్వం నుండి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ నాయకులు అనుకోని వ్యాఖ్యలు చేయటం వలన ఇబ్బంది ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు అధికారులకు ప్రోత్సాహాన్ని పొందుతారు. సహోద్యోగుల సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. నిరుద్యోగులు రాసినటువంటి ఇంటర్వ్యూల ఫలితాలు అనుకూలిస్తాయి. ఆర్థికంగా మంచి ఫలితాలు పొందుతారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టెక్స్టైల్, ఇన్సూరెన్స్, FMCG రంగంలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయి. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. సంతానం యొక్క ఉన్నత విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అన్ని పనులు సజావుగా సాగుతాయి. వృత్తి వ్యాపారం ముందు గతంలో నష్టపోయినటువంటి వ్యాపారాన్ని తిరిగి ప్రారంభిస్తారు. రాజకీయ నాయకుల యొక్క ఆలోచనలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి నూతన పెట్టుబడులు లాభిస్తాయి. ఉద్యోగస్తులు తమ యొక్క నైపుణ్యంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు డైరీ, న్యూక్లియర్ ఎనర్జీ, అగ్రోకెమికల్స్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. సంతానం యొక్క స్థితిగతుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు అకౌంట్స్లో మంచి ప్రతిభను కనబరుస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం, అదృష్ట సంఖ్య 2.
ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారికి వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక ప్రణాళిక సవ్యంగా సాగుతాయి. విదేశీ వ్యాపారాలు కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రభుత్వ అనుమతులు సాకారం అవుతాయి. కళాకారులకు ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగస్తులు అన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు, సుఫలితాలు పొందుతారు. స్త్రీలకు అన్ని విధాలుగా సుఫలితాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు పదోన్నతి లభించడానికి అవకాశం లేదు. ఈరోజు మీకు పెట్టుబడులు ఐటీ, మైనింగ్, హాస్పిటాలిటీ రంగంలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు లలిత అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారికి వృత్తి వ్యాపారం నందు అన్నింట వ్యతిరేక ఫలితాలు సూచిస్తున్నాయి. రియల్ రంగం వారు, రాజకీయ రంగం వారు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయాలి. విదేశీ వ్యాపారం నందు నూతన ఒప్పందాలకు దూరంగా ఉండటం మంచిది. వస్త్ర వ్యాపారస్తులకు శ్రమతో కూడినటువంటి ఫలితాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు తోటి వారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉన్నత అధికారులకు ఆదేశాల మేరకు పనిచేయటం మంచిది. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో పెద్దల యొక్క సలహాలు, సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ప్రయాణ లాభసాటిగా ఉంటాయి. తమ యొక్క ప్రాజెక్టును చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరింపజేసే ఆలోచన చేస్తారు. రాజకీయ నాయకులకు శత్రుజయం కలుగుతుంది. పారిశ్రామిక రంగాల వారు యంత్రాల కొనుగోలుకై ప్రయత్నం చేసేటువంటి రుణ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఫైనాన్స్ రంగం వారికి గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. చిత్ర పరిశ్రమ వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులు అన్ని విధాలుగా ఉత్తమ ఫలితాలు పొందుతారు. విదేశీ ప్రాజెక్టులు వేగవంతం అవుతాయి. ఈరోజు మీకు పెట్టుబడులు, ఫైనాన్స్, డైరీ, టూరిజం రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి మీ యొక్క సలహాలు, సూచనలు అవసరం అవుతాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీరు సూర్య అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అలసత్వం ఎక్కువగా ఉంటుంది. శ్రమతో కూడినటువంటి ఫలితాలు పొందుతారు. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి నూతన ప్రాజెక్టులు కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు అధికారులకు ఆదేశాల మేరకు పనిచేయడం మంచిది. స్త్రీలు నూతన పరిచయాలతో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కలదు. నిరుద్యోగులకు వేచి ఉండవలసిన సమయం. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టెలికమ్యూనికేషన్, అగ్రోకెమికల్స్, కోల్ ఇండస్ట్రీలో పెట్టినైతే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. సంతానం రాసినటువంటి పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు చంద్రశేఖర అష్టకాన్ని పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈరోజు ధనురాశి వారు వృత్తి వ్యాపారం ముందు ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా అన్ని పనులు సవ్యంగా పూర్తి చేస్తారు. అధికారులకు సహాయ సహకారాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు అనుమతులు సాకారం అవుతాయి. రాజకీయ రంగం వారు అన్ని విధాలుగా ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులు ముఖ్యమైన మీటింగులో పాల్గొనేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారుల నుండి కొంత ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీకు పెట్టుబడులు క్రూడ్ ఆయిల్, షిప్పింగ్, టూరిజం రంగంలో పెట్టినైతే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో ప్రశాంతంగా ఉంటుంది. అన్నదమ్ముల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయి. పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈరోజు మకర రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు శత్రువులతో బాధలు ఎక్కువగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి కోర్టు వ్యవహారాలు తలనొప్పిగా మారవచ్చు. రాజకీయ నాయకులు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయటం మంచిది. ఫైనాన్స్ రంగం వారు శ్రమతో కూడినటువంటి ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులకు సహోద్యోగుల నుండి ఇబ్బందులు తప్పవు. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో చికాకులు, మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు చిన్న చిన్న సమస్యలు ఏర్పడినప్పటికీ మీకున్నటువంటి పూర్వ అనుభవంతో వాటిని అధిగమించి వ్యాపారాలను లాభాలు దిశగా పయనింపజేస్తారు. ఎక్స్పోర్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల వారికి ఆర్థికంగా ఉత్తమ ఫలితాలు సూచిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి స్నేహితుల యొక్క సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. రాజకీయ రంగం వారు పట్టుదలతో ముందుకు సాగుతారు.
ఉద్యోగస్తులు ఈరోజు మీకు కలిగినటువంటి ఆలోచనలను ఆచరణలో పెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎఫ్ఎంసీజీ, షిప్పింగ్, అల్యూమినియం ఇండస్ట్రీలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులకు రాక ఆనందాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు మంచి ప్రతిభను కనబరుస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గోధుమ వర్ణం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు ఆదిత్య హృదయం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈరోజు మీన రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఆర్థికంగా వెసులుబాటు లేకపోవడం వల్ల రుణాలు చేయవలసి వస్తుంది. ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. తోటి వారి నుండి ఇబ్బందులు సూచిస్తున్నాయి. వ్యాపారం ముందు పోటీ ఎక్కువగా ఉంటుంది. కన్స్ట్రక్షన్ రంగం వారు, ఫైనాన్స్ రంగం వారు నూతన నిర్ణయాలు తీసుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రతికూలంగా ఉంటుంది. రాజకీయ రంగం వారు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగువేయటం మంచిది. ఉద్యోగస్తులు మీకు నైపుణ్యంతో మీకు వచ్చేటువంటి అడ్డంకులను అధిగమిస్తారు. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో తల్లిదండ్రుల యొక్క సలహాలు మీకు మేలు కలిగిస్తాయి. విద్యార్థులు రీసెర్చ్ రంగంలో రాణిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కేసరి వర్ణం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీరు ఆంజనేయ స్వామి వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాలంలో లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జగరత నమస్కారం అండి. గురుగారు నమస్కారం. గురుగారు నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? సిద్దిపేట నుంచి మాట్లాడుతున్నామండి. మా పాప గురించి తెలుసుకున్నామండి. పాప పేరు, పుట్టిన తేదీరాలు చెప్పండి. పాప పేరు శివాని. డేట్ ఆఫ్ బర్త్ 4/9/2002. టైం అండి? టైం 8 PM. ఓకే. ఎక్కడ పుట్టింది? సిద్దిపేటేనండి? సిద్దిపేటే. పుష్యమి నక్షత్రం, 3వ పాదం, కర్కాటక రాశి, మీన లగ్నం జన్మించిందండి. ఓకే. జాతకరీత్యా పాప జాతకరీత్యా బుధుడు యొక్క స్వక్షేత్ర స్థితి, గురు చంద్రుల యొక్క స్థితి చాలా బలంగా ఉండటం, చాలా మంచి రాజయోగాలు ఉన్నాయి. ఈ అమ్మాయికి గట్టిగా ప్రయత్నం చేసుకుంటే ప్రభుత్వ ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే. అయితే ఇబ్బందులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఈ అమ్మాయి యొక్క జాతకంలో మంచి బలమైనటువంటి గజకేశ్వరి యోగం ఏర్పడినప్పటికి కూడా పాపకత్రి యోగంలో ఉండటం వల్ల చంద్రుడు క్షీణచంద్రుడు అవటం వల్ల ఫలితాలు మనకు అనుకున్నట్టుగా రాకపోవచ్చు. అందువల్ల మీరు శని కుజుడికి రోజు శ్లోకాలు చేయమని చెప్పండి. శని కుజుడు యొక్క శ్లోకాలు పొద్దున్న 6 చేయమని చెప్పండి. జపాలు చేయించండి. తప్పనిసరిగా అమ్మాయి భవిష్యత్తు బాగుంటుంది. మీ సందేహాలు ఏంటి చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే ఎగ్జామ్ ఏది మన బ్యాంకు ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అవుతుంది. ఓకే. ఎక్కడ కోచింగ్ తీసుకుంటుందా లేకపోతే సొంతంగానా? గురుగారు కోచింగ్ తీసుకున్నది ఇక్కడ విజయవాడ. ఓకే. అయితే అదే ఏమైనా గవర్నమెంట్ అవకాశం గురించి తెలుసుకున్నాను. చెప్పా కదా, మీరు అడగకుండానే చెప్పాను. ఏమై పక్కా ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని. కానీ అన్ని రాయమనండి. ఓన్లీ IBPS ఒకటి రాసి కూర్చోకూడదు. ఓకే ఓకే. తప్పకుండా గవర్నమెంట్ జాబ్ వస్తుంది అమ్మాయికి. సరే సరే. ఓకే అండి. కానీ శని కుజుల శ్లోకాలు చదువుకోవాలి. శని కుజుల యొక్క శ్లోకాలు రోజు చదవాలి పొద్దున 6 ఓకే గురు. సరేనా? సరే సరే. మంచిదండి. శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జగృత నమస్కారం అండి. సార్ నమస్కారం సార్. చెప్పండి, పేరు చెప్పండి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ నా పేరు విజయ్ కుమార్ స్వామి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు విజయ్ కుమార్? స్వామి నేను ఆదోని నుంచి మాట్లాడుతున్నాను. ఆదోని. ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా గురించి చెప్తాను. పుట్టిన తేదీరాలు చెప్పండి. 10th October 1991 స్వామి. 10th October 1991 స్వామి. 91. టైం అండి? 12:10 మధ్యాహ్నమా? మార్నింగ్ మధ్యాహ్నం స్వామి. ఎక్కడ పుట్టారు? ఆదోనిలో పుట్టాను. ఆదోనిలో పుట్టారు. ఓకే అండి. చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీరు విశాఖ నక్షత్రం, 1వ పాదం, తులారాశి, ధనుర్ లగ్నంలో పుట్టారు బాబు. మీరు ఇచ్చిన టైం కరెక్టేనా? అవును సార్. 12:10. 12:10. టైం 10 October 91. అవును సార్. ఎందుకు అడిగానంటే మీ జాతకరీత్యా బలమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగం చూపిస్తుంది. కానీ మీరు సెటిల్ అయ్యారా లేదా, టైం కరెక్ట్గా ఇచ్చారా తెలుసుకుంటున్నాను అనమాట. మీ జాతకరీత్యా ఏంటంటే శని స్వక్షేత్ర స్థితి, బుధుడు గురుడు యొక్క స్థితిగతులు చాలా బలంగా ఉండటం వల్ల యోగ జాతకంగా మనం చెప్పుకోవచ్చు. అయితే మనకి ఫలితాలు ఎందుకు భిన్నంగా వచ్చి ఉంటాయంటే, ప్రస్తుతం నడుస్తున్న బుధ మహర్దశ లాస్ట్ ఇయర్ జూలైలో మొదలైంది. అంతకుముందు నడిచినటువంటి శని మహర్దశ శని స్వక్షేత్రంలో ఉన్నప్పటికి కూడా శని పైన కుజుడు యొక్క వీక్షణ వలన, శని కుజుల పరస్పర దృష్టిల వలన ఏమవుతుందంటే యోగం పోతుంది. ఆ యోగం పోవడం వల్ల మన ప్రణాళికలను తారుమారైతే సక్సెస్ అవ్వలేము. ఇప్పుడు నడుస్తున్న దశ చాలా మంచిది. మీరు కుజ చంద్రులు శుక్రుడు, కుజ చంద్ర శుక్రుల యొక్క నవగ్రహ శ్లోకాలు పఠిస్తూ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధించండి. మంచి ఫలితాలు వస్తాయి. మీ డౌట్ ఏం చెప్పండి. మీరు? నేను ఇప్పుడు ప్రైవేట్ బ్యాంక్ లో జాబ్ చేస్తున్నాను సార్. మంచిది. జాబ్ అంతా కరెక్ట్
స్టేబుల్గా లేదు స్వామి. ఉమ్. వర్క్ సరిగా చేయలేకపోతున్నాము. ఒక కొద్ది రోజులు వర్క్ చేస్తున్నాం, మళ్ళీ రిజైన్ చేసి మళ్ళీ వేరే దానికి జంప్ అవుతున్నాం. అదే మీరేం చదువుకున్నారు? బిఏ డిగ్రీ చదివాను. బిఏ డిగ్రీ చదివారు అంటే ఇప్పుడు మీరు బ్యాంక్ అంటే మీ అదోనిలో ఇది ఆఫ్ రోల్స్లో చేస్తున్నారేమో, అంతే కదా? ఆఫ్ రోల్స్. అవును సార్. ఆఫ్ రోల్స్లో జాబ్ అసలు ఎప్పుడు హ్యాపీగా ఉండదు. అలాంటి ఉద్యోగాలు చేసేయడం కంటే కూడా ఏదో చిన్నది షాప్ పెట్టుకోవడం బెటర్. అర్థమవుతుందా? ఆఫ్ రోల్స్లో జాబ్ ఎవరికి హ్యాపీగా ఉండదు. ఓకే, సరే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అయితే ఇలాగే జాబ్ కంటిన్యూ చేయాలి, లేదంటే ఏదైనా ఆటోమొబైల్ షాప్ బిజినెస్ చేద్దామని ఆలోచన. ఆటోమొబైల్ షాప్ అంటే మీకు అనుభవం ఉందా? నేను చదువుకునేది ఐటీఐ మెకానికల్ స్వామి. మీకు అనుభవం ఉండి పెట్టుకుంటే మంచిది, కలిసి వస్తుంది. ఎందుకంటే నేను మీకు జాతరీత్యా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, కానీ ఏజ్ అయిపోయింది కాబట్టి ఎక్కువగా బుధ మహర్దశ వ్యాపారానికి మంచిదే. కానీ నేను చెప్పిన శ్లోకాలు రెగ్యులర్గా చదవాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే సార్. ఆటోమొబైల్ మీరు రిపేర్ కూడా చేస్తుంటారా? ఇంతకుముందు 1 year చేశాను స్వామి, కానీ దాని మీద నాలెడ్జ్ ఉంది స్వామి. అంటే మీరు ఓన్గా చేసుకోండి, పార్ట్నర్షిప్ కాకుండా కలిసి వస్తుంది, డెఫినెట్గా కలిసి వస్తుంది. కానీ రోజు శ్లోకాలు చదవాలి, గుర్తుపెట్టుకోండి. గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా రాశాను. నీకు జాతకంలో ఉంది, కానీ మీరు ప్రయత్నం చేయండి. ఏజ్ని బట్టి మిగిలిన మీ ఇష్టం. వ్యాపారం కూడా బాగుంటుంది. ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు చాలా చాలా బలంగా ఉన్నాయి. ఏ రాశారు గవర్నమెంట్ జాబ్స్ అంటే? మొన్న ఆర్ఆర్బి రాశాను స్వామి. ఓకే, ఇంకా ఇంతకుముందు కూడా రాశాను స్వామి. రైల్వే ఎక్కువ రాశాను స్వామి. ఓకే, ఉన్నాయి, యోగాలు ఉన్నాయి, చూడండి. కొనాలి రాసి 26 డిసెంబర్ దాకా ట్రై చేయండి, గవర్నమెంట్ జాబ్ వస్తుంది. లేదంటే 26 తర్వాత జాబ్లోకి బిజినెస్లోకి రండి, సరేనా? సరే స్వామి. ఓకే, కానీ శ్లోకాలు అయితే రెగ్యులర్గా చేయండి, లేకపోతే ఇబ్బంది పడతారు. ఎందుకంటే చాలా బాగుంది మీ జాతకంలో, ఎక్కడ లోటుపాట్లు ఏం లేవు. కింద చిన్నపాటి దృష్టిలో ఇతుల వల్ల మొత్తం పాడైపోయింది. జాతకం చాలా బాగుంది. ఓకే సార్, మ్యారేజ్ అయింది స్వామి. 2 years అయింది, బాబు ఉన్నారు స్వామి. ఓకే ఓకే, ఇంక టెన్షన్ ఏముంది? మీ జాతకం అంతా బాగుంది, కొద్దిగా కేర్ తీసుకుని చేసుకోండి అని శ్లోకాలు గట్టిగా, సరేనా? ఓకే సార్, కలిసి వస్తుంది. జాగ్రత్త అండి, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకో కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాగ్రత్త, నమస్కారం అండి. నమస్కారం గురుగారు. అమ్మ మీ పేరు? మనూష. పుట్టిన తేదీలు చెప్పండి. ఫిబ్రవరి 18, 2000. 18 ఫిబ్రవరి 2000. ఓకే అమ్మా. టైం అమ్మా? 12 లోపు, 11 తర్వాత. ఓకే, కరెక్ట్ టైం ఉండాలి, బాగుంటుంది. కానీ చెప్పండి, ఏ ఊర్లో పుట్టారు? ఇక్కడ సిద్దిపేట డిస్ట్రిక్ట్ ఊర్లోనే. సిద్దిపేట డిస్ట్రిక్ట్. ఓకే ఓకే ఓకే. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం ఆశ్లేష నక్షత్రం 2వ పాదంలో పుట్టారు. మీ అమ్మగారి హెల్త్ ఎలా ఉంటుంది? మీ అమ్మగారు ఏం చేస్తుంటారు? వ్యవసాయం గురుగారు. ఆరోగ్యం ఎలా ఉంటుంది అమ్మది? బాగానే ఉంటుంది, అంటే ఎప్పుడు ఏదో ఒక సమస్యలు ఉంటాయి. అది ఒక సమస్యలు ఉంటాయండి అందరికి, కానీ నేను జస్ట్ అదే అడుగుతున్నాను. ఎందుకంటే మీరు ఇచ్చిన టైము కరెక్ట్గా లేదన్నారు కదా, అందుకని. సరే చూడమ్మా, తులాలగ్నంలో పుట్టారు, కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రం 2వ పాదం. ప్రస్తుతం శుక్ర మహాదశ నడుస్తుంది. మీ జాతకరీత్యా శుక్రుడు చాలా బలంగా ఉన్నాడు. అందువల్ల విద్యాయోగాలు, తర్వాత బుధుడు యొక్క స్థితి బాగుండటం వల్ల మంచి ఉద్యోగం రావడానికి కష్టపడితే, చంద్రుడు స్వక్షేత్రంలో ఉండటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అయితే మీ జాతకరీత్యా గురు కుజ శనుల వలన విపరీతమైన మొండితనం ఉంటుంది మీకు. తర్వాత పెళ్లి ప్రయత్నాల్లో మోసగించబడటానికి అవకాశాలు ఉంటాయి. బద్ధకం ఎక్కువగా ఉంటుంది, కొద్ది కేర్ తీసుకోవాలి. కావున కుజ గురు శనికి శ్లోకాలు పఠించాలి. మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా మనుష గారు. అయితే పెళ్లి అయింది గురువు గారు, అయితే గొడవలు అది జరుగుతున్నాయి. ఒక రకంగా మోసంగా 100% దీనిలో మోసపోయేది కనిపిస్తుంది. ఏం చదువుకున్నావు నువ్వమ్మా? ఇంటర్ కంప్లీట్ అయిందండి. ఎందుకని చదువుకోలేకపోయి ఆపేసావు? పెళ్లి చేసేసారు ఇంట్లో? అవునండి. అయ్యో, ఇప్పుడు చదువుకో మళ్ళీ. నేను కూడా అదే అనుకుంటున్నా, కానీ ఇది ప్రాబ్లం ఎట్లా అవుతుందని భయం. అవునా, ప్రాబ్లం ఉంటే ఉండిందమ్మా, మీ ఆ ప్రాబ్లం అలా నడుస్తూనే ఉంటుంది. మీరు చదువుకోండి మంచిగా, ఓకే? గొడవలు అవుతున్నాయి, విడిపోతామా? అని అదే అన్నా కదా, పెళ్లిలో నువ్వు మోసగించబడతావు అని చెప్పే దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోండి, ఓకే? అవునా? అది ఇబ్బందులు ఉన్నాయి. నేను నా నోటితో అనకూడదు కాబట్టి చెప్తున్నాను. పెళ్లిలో నువ్వు మోసగించబడ్డావు అంతే. అందుకని అయిపోయింది, ఇక నుంచి చదువుకో. అయితే ఇంకా అది కంప్లీట్ అవ్వలేదు గురుగారు. నెక్స్ట్ మార్చి కల్లా అన్నీ కంప్లీట్ అవుతాయి. మళ్ళీ కలపాలని ప్రయత్నం చేసినా అది ఆగదు, డెఫినెట్గా దూరం అనేది కనిపిస్తుంది. అర్థమైందా? అందువల్ల దాని గురించి ఎక్కువ ఆలోచించుకో. ఒక నష్టం జరిగింది కాదనట్లా, కాకపోతే ఎర్లీ ఏజ్లోనే బయటకు వచ్చావు కాబట్టి చదువుకో, డిగ్రీ కంప్లీట్ చేయి. నీ జాతరీత్యా ఏంటంటే శుక్రుడు చాలా బలంగా ఉన్నాడు. శుక్రమాదశ 2036 వరకు ఉంది. మంచి జాబ్ వస్తుంది. శుక్రుడు బలంగా ఉన్నప్పుడు ఎందుకు సరిపోయిందంటే తులాలగ్నానికి సప్తమంలో శని గురులు మోసగించబడతారు పెళ్లిలో, అందుకని ఇలాంటి ఇబ్బందులు. అమ్మా, శని గురు కుజుల శ్లోకాలు పఠించండి, దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి.
మంచి భవిష్యత్తు ఉంటుంది. అంటే నీకు నష్టం జరిగింది నేను కాదనట్లా, కానీ ఆ నష్టం అనేది కొని తెచ్చుకుంది. నేను చదివించకుండా బలవంతంగా పెళ్లి చేశారు మీ ఇంట్లో వాళ్ళు, అందువల్ల మోసగించబడ్డావు. ఇప్పుడు చెప్పే అమ్మ వాళ్ళకి చదువుకో మంచిగా, కొంత బెటర్ అవుతుంది లైఫ్. సరేనా? ఓకే గురుగారు. పరిహారం ఏం చెప్తారు మళ్ళీ? శని గురు కుజులు, శని గురు కుజుల యొక్క శ్లోకాలు పఠించండి, దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి. ఓకే అండి, థ్యాంక్ యూ గురుగారు. మంచిదమ్మా, జయగురుతమ్మ, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకో కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత, నమస్కారం అండి. నమస్తే స్వామి. అమ్మ, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరండి? మా అబ్బాయి గురించి స్వామి. అబ్బాయి పేరు, పుట్టిన తేదీ ఇవ్వండి. అబ్బాయి పేరు మణిశంకర్. మణిశంకర్. 16/5/92. 16/5/1992. టైం అమ్మా? టైం 8:15 PM రాత్రి. 8:15 PM. ఓకే, ఎక్కడ నెల్లూరులో పుట్టారంటున్నారు కదా? అవునండి. విశాఖ నక్షత్రం, 4వ పాదం, వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టాడండి. తెలుసా అండి మీకు రాశి లగ్నాలు? తెలుసు స్వామి, తెలుసు. బాబు జాతకరీత్యా ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ మనకి యోగకారక దశ కాదు. అందువల్ల 2013 నుండి ఇప్పటి వరకు బాబుకి మంచి సెటిల్మెంట్, గ్రోత్ ఏది కనిపించలేదు. ఓకే, ఇదంతా కూడా మనకి తెలివితేటలు ఉంటాయి కానీ ఫలితాలు రావు. అందువల్ల మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా బుధ కుజ శుక్రుడికి, బుధ కుజ శుక్రుల యొక్క శ్లోకాలు రోజు పఠించాలి, జపాలు తప్పనిసరిగా చేయించండి. అబ్బాయికి మార్పు వస్తుంది. ఇది ఏంటంటే ఆర్థిక స్థితి, కుటుంబం, పెళ్లి తర్వాత సుఖ సౌఖ్యాలు అన్నిటి మీద చూపిస్తుంది. ఎందుకంటే ఇది సన్యాస యోగంగా చూపిస్తుంది ఇక్కడ. అందువల్ల మీరు పరిహారాలు చేసుకోవడం వల్ల అబ్బాయి భవిష్యత్తు మార్పు వస్తుంది, గుర్తింపు వస్తుంది. ఆ అబ్బాయికి ఉన్నటువంటి తెలివితేటలు తగినటువంటి ఫలితాలు వస్తుంటాయి. మీ డౌట్ ఏం చెప్పండి? అదే సార్, అతను సెటిల్మెంట్ ఎలా ఉంటుంది, ఎలా ఉద్యోగం? అవునండి, ఇప్పుడు బాగాలేదు, నేను చెప్పిన రోజు చేయమని చెప్పండి, మార్పు వస్తుంది తప్పనిసరిగా. ఏం చేస్తుంటాడు మణిశంకర్ ఇప్పుడు? ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాడు. ఎక్కడ, బెంగళూరా లేకపోతే చెన్నైయా? ఇక్కడ హైదరాబాద్లో. ఓకే అండి. జాబ్ గ్రోత్ అనేది అండి నేను చెప్పిన చేసుకోవడం వల్ల బలంగా వస్తుంది స్వామి. ఓకే, ఇంకేం సందేహాలు ఉన్నాయా స్వామి? పెళ్లి ఎప్పుడు? ఇప్పుడు అదే కదా చెప్తాను, పెళ్లి కూడా ప్రాబ్లం ఉందనే కదా చెప్పాను. పెళ్లి, ఉద్యోగం, అభివృద్ధులు అన్నీ కుంటుపడిపోయాయి, అసలు రావడంలా. ఇప్పుడు నేను చెప్పినవి చేయండి, పెళ్లి రేపు జూలై తర్వాత అవుతుంది. జీతాలు కూడా తక్కువగానే ఉన్నాయి, అబ్బాయికి జీతం కూడా తక్కువగానే సూచిస్తుంది ఇక్కడ, అనుకున్నట్టే రావడంలా. నేను చెప్పిన పరిహారాలు చేసుకోవటం వల్ల ఈ అబ్బాయి కంపెనీ మార్పు కానీ, ఉద్యోగంలో అభివృద్ధి వస్తుంది, ధనయోగాలు వస్తాయి, పెళ్ళి అవుతుంది జూలై తర్వాత. 13 నుంచి అబ్బాయికి బదువు లేదు అసలు. అవునండి, 13 నుంచి అసలు లేదు ఏ విధంగా, టాలెంట్ ఉన్నప్పటికి కూడా. ఇప్పుడు నేను చెప్పిన చేస్తే డెఫినెట్గా అబ్బాయికి మార్పు వస్తుంది, కంపెనీ మారడం జరుగుతుంది, మంచి జాబ్ వస్తుంది, సంబంధం వస్తుంది, మంచిగా అవుతారు పెళ్ళి. ఓకే, ఇంకేం సందేహాలు ఉన్నాయండి? ఫాలో అవ్వండి. లక్ష్మీనరసింహస్వామిని ఆరాధించాలి, ఒకసారి స్వామివారికి కళ్యాణం చేయించండి, అంత మంచి జరుగుతుంది. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి వారికి కళ్యాణం చేయించండి. డెఫినెట్గా స్వామివారి గ్రహంతో నెక్స్ట్ ముహూర్తాలు అంటే మనకి శ్రావణ మాసం నుంచి తీసుకోండి, తప్పకుండా పెళ్ళి అవుతుంది. జాబ్ మారుతాడు అబ్బాయి త్వరలో. ఓకే అండి, మంచిది. సమస్య పరిష్కారంలో ఇంకో కాలంలో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగత, నమస్కారం అండి. నమస్కారం గురుజీ. నమస్కారం అమ్మా, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలి? మీ పేరు? మా పాప గురించి తెలుసుకోవాలి. మా పాప పేరు, పుట్టిన తేదీ చెప్పండి. పాప పేరు కీర్తన గురుజీ. పుట్టిన తేదీ నవంబర్ 17. 17 నవంబర్ 2008 గురూజీ. టైం అమ్మా? ఈవినింగ్ 4:15, 4:14. ఓకే, ఎక్కడ పుట్టింది అమ్మాయి? సోమవారం రోజు. అవును, ఎక్కడ పుట్టింది? తెనాలి. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అమ్మాయి వచ్చేసి పునరుస్సు నక్షత్రం 3వ పాదంలో పుట్టింది. మిథున రాశి అంటారు, లగ్నం మేష లగ్నం. ప్రస్తుతం ఆ అమ్మాయికి శని మహర్దశ నడుస్తుంది, శని చాలా బలంగా ఉన్నారు. అందువల్ల చదువు అంతా బాగుంటుంది, టెన్షన్ పడాల్సింది ఏం లేదు. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే బుధ రవి కుజులకి, బుధ రవి కుజుల యొక్క శ్లోకాలు రోజు పఠించమని చెప్పండి. పాఠ్యాంశాలు మర్చిపోకుండా, సిల్లీ మిస్టేక్స్ చేయకుండా, అంటే వెళ్ళి ఎగ్జామ్ రాసేటప్పుడు మర్చిపోకుండా ఉండడానికి, రీప్రొడ్యూసింగ్ క్యాపబిలిటీస్ పెంచడానికి ఈ యొక్క గ్రహాల యొక్క శ్లోకాలు పనిచేస్తాయి. డెఫినెట్గా మార్పు వస్తుంది. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి? బైపీసీ తీసుకుంది గురూజీ. ఓకే, అదే నీటు ఒకవేళ నీట్ వస్తే ఓకే, రాకపోతే తర్వాత ఏంటి? అవును, ఇప్పుడు ఏంటి బైపీసీ ఫస్ట్ సెకండ్ ఇయర్ అమ్మా? ఫస్ట్ ఇయర్. ఓకే ఓకే ఓకే, అంటే అమ్మాయికి డాక్టర్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉందా? బాగా ఇంట్రెస్ట్, అందుకే తీసుకుంది. కానీ అంటే
కొంచెం కష్టం కదా గురుజీ. అవునవునవును. అంటే ఏం లేదమ్మా, కష్టం అనేది అనిపిస్తుంది. మీ అమ్మాయి జాతకంలో యోగాలు అయితే ఉన్నాయి, కాకపోతే సిల్లీ మిస్టేక్స్ ఎక్కువ చేస్తుంది. బుధ రవి కుజులకు శ్లోకాలు రోజు చేయమని చెప్పండి పొద్దున 6 లోపు. సరే సరే గురు. డెఫినెట్ గా అంటే ఒకవేళ ఏదన్నా సరే ఏదైనా రాకపోతే అమ్మ ఫస్ట్ అటెంప్ట్ ఇప్పించండి అమ్మ, లాంగ్ టర్మ్లో వెళ్ళకండి. లేదంటే వెంటనే మార్చేసేయండి అమ్మాయి, బీకామ్గా BA ఇలా మార్చేసేయండి, వెంటనే ఫైనాన్స్ వైపుకి మార్చేసేయండి. ఓకే, ఫైనాన్స్ ఫైనాన్స్ వైపు. ఎందుకంటే తర్వాత BJED లేని చదివి వేసి, లేదనుకోండి బయోమెడికల్ ఇంజనీరింగ్ చేయించండి. బయోమెడికల్ ఇంజనీరింగ్ కూడా మ్యాథ్స్ రావుతే కష్టం, అందువల్ల వెళ్తే బీటెక్ బయోమెడికల్ ఇంజనీరింగ్ జాయిన్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే. లేకపోతే బీకామా BA LLB అటు మార్చండి. ఎందుకంటే అమ్మాయికి గవర్నమెంట్ జాబ్ వచ్చే యోగాలు ఉన్నాయి, పాపకి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అందువల్ల 2 ఎన్నుకోవాలి మీరు. ఒకటి బీకామ్ తీసుకుని బ్యాంక్ జాబ్స్ రాసుకోవటమా, లేకపోతే ఇంకేదన్నా చేసుకుని MBA అంటే తక్కువగా ఉంటాయి. అలా కాకుండా బీకామ్ LLB BA LLB జాయిన్ చేసేస్తే క్లాట్ రాయించండి. సైమల్టేనియస్గా నీట్తో పాటు క్లాట్ రాయించండి అమ్మాయి చేత. ఓకే, లా అడ్మిషన్ టెస్ట్, కంబైన్డ్ లా అడ్మిషన్ టెస్ట్ ఉంటుంది, నేషనల్ టెస్ట్, అది కూడా రాయించండి. భయపడాల్సింది ఏం లేదమ్మా, ఎందుకంటే చక్కగా ఫలితాలు వస్తాయి. అమ్మాయి గవర్నమెంట్ జాబ్. ఎందుకంటే చాలామంది నీటు 2 times 3 times 4 times వచ్చి తల్లిదండ్రులు పిచ్చోళ్ళు అయిపోతారు. ఆ అమ్మాయి సైకలాజికల్ డిస్టర్బ్ అవుతుంది. థైరాయిడ్ 100 mcg థైరాయిడ్ వేసుకుంటున్నారు చాలామంది పిల్లలు, ఆడపిల్లలు. అందువల్ల ఒక అటెంప్ట్ చేయాలి, రాకపోతే వదిలేయండి. కానీ సింగిల్ అటెంప్ట్లో వస్తుందా అంటే నేను చెప్పినట్టు చేస్తే వస్తుంది. నా దగ్గర బోల్డ్ మంది పిల్లలు ఉన్నారు, ఓన్లీ శ్లోకాలు చదువుకుని సింగిల్ అటెంప్ట్లో కొట్టుకుంటూ ఉన్నారు డాక్టర్స్. ఓకే, అమ్మాయి భవిష్యత్తు బాగుంటుందమ్మా. శ్లోకాలు చేయమనండి. ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అమ్మాయికి, కోపం ఎక్కువ, ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ, అది తగ్గించుకోవాలి. విపరీతంగా ఉంటుంది, ఎందుకంటే ఈ కాంబినేషన్స్ అలా చూపిస్తుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఏంటంటే మర్చిపోకుండా ఉంటే. డౌట్ అడగచ్చా? అడగండి. పౌర్ణమి రోజు పుట్టింది గురుజీ. పుడితే ఏమైంది? పౌర్ణమి అమావాస్య రోజు పుడితే ఏం కాదమ్మా. పౌర్ణమి రోజు పుట్టిన వాళ్ళు కొంచెం ఇది మెంటల్లీ ఇదిగా ఏముండదు, అంత ఒకటే మాట, అసలు ఏం లేదు. అలాగా అమ్మా, ఇప్పుడు పౌర్ణమి రోజు పుట్టిన మెంటల్ వాళ్ళ చెప్పండి, అసలు ఏం లేదమ్మా, అన్ని ఉట్టి మాటలు. కానీ ఏ తిథి మంచిది కాదు, ఏం తిథి చెడ్డది కాదు, గుర్తుపెట్టుకోండి. తిథిని బట్టి లైఫ్ ఉండదు, నక్షత్రాన్ని బట్టి పేరుని బట్టి లైఫ్లు ఉండవు. 100% సక్సెస్ అయింది మీ అమ్మాయి. ఒకటి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ, మర్చిపోవడం జరుగుతుంటుంది. అది 2 నేను చెప్పే శ్లోకాల వల్ల తగ్గిపోతాయి. ఇప్పుడు నా దగ్గర చాలా మంది పిల్లలు ఉంటారమ్మా, వచ్చిన వాళ్ళు శ్లోకాలతో ఎయిమ్స్ ఫస్ట్ అటెంప్ట్ కొట్టుకుని ఉన్నారు. ఎయిమ్స్ ఫస్ట్ అటెంప్ట్లో ఓన్లీ శ్లోకాలే. ఓకే, ఒక అమ్మాయి అయితే మరి డిసెంబర్ ఎండింగ్లో వచ్చింది. నేను శ్లోకాలు చేయమో వస్తా అంటే ఫస్ట్ ఓన్లీ శ్లోకాలు పొద్దున 6 లోపు. పైగా దానివల్ల ఏమవుతుంది, ఓవర్ కాన్ఫిడెన్స్ కన్వర్ట్ అయ్యి కాన్ఫిడెన్స్గా కన్వర్ట్ అవుతుంది. ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ లెవెల్స్ వచ్చాయో తప్పు చేయం, రీప్రొడ్యూసింగ్ క్యాపబిలిటీస్ పెరుగుతాయి. ఎప్పుడైతే ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చిందో ఐ నో ఎవ్రీథింగ్ యాటిట్యూడ్లో మనం మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏమో బుధుడు వల్ల మనం మర్చిపోతున్నాం. బుధుడు, మీ అమ్మాయి జాతకంలో బుధుడు బలహీనంగా ఉన్నాడు, అస్తంగతం అయిపోయాడు. ఎప్పుడైతే బుధుడు అస్తంగతం అవుతాడో సిల్లీ మిస్టేక్ చేస్తాం. ఇప్పుడు మీ అమ్మాయికి ఫిజిక్స్ చాలా టఫ్ ఉంటుంది కనుక్కోండి. అందువల్ల ఫస్ట్ అటెంప్ట్లో డాక్టర్ అవ్వాలంటే నేను చెప్పిన శ్లోకాలు పొద్దున 6 లోపు చేయమనండి, డెఫినెట్గా అవుతుంది. ఓకే ఓకే, ఒకసారి బాసర్ వెళ్ళి బాసర్లో భిక్ష చేయమనండి, ఫస్ట్ అటెంప్ట్లో అయిపోద్ది. ఓకే, మగ రీసెంట్గా అమ్మ ఒక అబ్బాయి ఎంసీఏ ఇది FMGG ఉక్రెయిన్లో చదివాడు అబ్బాయి, 6 attempts అంతా చేశాడు క్లియర్ చేయడానికి. ఎక్కడ అవ్వాలా, జెమినీ టీవీ చూసాక వచ్చాడు, నేను చెప్పే శ్లోకం చేయరా బాబు అని. మొన్న అటెంప్ట్ మొత్తం క్లియర్ అయిపోయింది. అసలు షాక్, అబ్బాయి షాక్, అర్థమైందా? జస్ట్ 1.5 month. నేను చెప్తానంటే అలాంటి పిల్లలు బోల్డ్ మంది ఉన్నారు నా దగ్గర చేసిన వాళ్ళు. శ్లోకాలు చేస్తే రిజల్ట్స్ వస్తాయి పక్కా, అందులో డౌటే లేదు. కానీ ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా చేయాలి. ఓకే, నాకు లాస్ట్ ఎంసెట్ ఆమె 3rd attempt ఒక పాప వచ్చింది. ఆమెకి చెప్పాను నాన్ వెజ్ ఇష్టం అండి అనమాట. అది వదిలేసి నేను చెప్పిన శ్లోకాలు చేయి, ఇంకెప్పుడు నాన్ వెజ్ తినకూడదు. ఆ అమ్మాయికి నాకు కమిట్మెంట్. పరిహారం ఏంటి? పరిహారం నాకు అమ్మాయికి అగ్రిమెంట్ ఏంటి తెలుసా? నువ్వు నాన్ వెజ్ తినకూడదు ఎప్పటికి లైఫ్లో, డాక్టర్ సీట్ వస్తుంది. అమ్మాయి కమిట్మెంట్ తీసుకుని నేను చెప్పిన శ్లోకాలు చేసింది, గవర్నమెంట్ సీట్ వచ్చింది అమ్మాయికి మొన్న. అమ్మాయి షాక్, ఫ్యామిలీ 3rd attempt. ఎన్నో లక్షల రూపాయలు పెట్టి చేస్తున్నాం, మరి ఎందుకు రావటం లేదు? అర్థమైందా? అందుకే నేనేమంటానమ్మా, జాతకంలో మనకి సూచించేటువంటిది కర్మలు ఏవైతే ఉంటాయో అదృఢ కర్మని కరెక్ట్ చేసుకుంటే మీరు ఏదనుకుంటే అది వస్తుంది. ధర్మబద్ధమైంది, న్యాయం. మేమే ధర్మబద్ధమైంది. ఒక ఆడ మంచి చదువుకుని ఆస్పిరేషన్ మంచి డాక్టర్ అయ్యి 10 మంది సేవ చేయాలనుకుంటుందా? ధర్మం ఉంది, న్యాయం ఉంది. కానీ కష్టపడటానికి ఎక్కడ ఆటంకం వస్తుంది? జాతకం చూపిస్తుంది. రవి కుజులు కలిసి అష్టమంలో ఉన్నారు కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ప్రిపేర్ అవ్వదు, నాకు అన్నీ వచ్చేసినాయి అనిపిస్తుంది. టీచర్ చెప్పంగా అన్నీ వచ్చినాయి అనిపిస్తుంది. ఇంప్లిమెంట్ చేయదు, ప్రాక్టీస్ చేయదు. ఇంటికి వచ్చి ప్రాక్టీస్ చేయదు అమ్మాయి. ఎందుకు ప్రాక్టీస్ చేయదు? నాకు అన్నీ వచ్చేసినాయి కదా, టీచర్ ఓకే అంది కదా అంటుంది, లెక్చరర్ గారు ఓకే అన్నారని. అయిపోయాయి. రేపు పొద్దున ఎగ్జామ్కి వెళ్ళేది మర్చిపోతుంది. ఎందుకు మర్చిపోతుంది? బుధుడు అస్తంగతమై ఉన్నాడు.
దీనివల్ల ఏమవుతుంది, కన్ఫ్యూజన్ స్టేట్ ఉంటుంది, ఇంటలెక్చువల్ స్ట్రెస్ అంటారు దాన్ని, ఇంటలెక్చువల్ స్ట్రెస్ అంటారు. ఇంటలెక్చువల్ స్ట్రెస్ అంటే మామూలు స్ట్రెస్ కాదు, అన్నీ వచ్చినా కానీ అప్లికేషన్లో తేడాలు ఉంటాయి, దాన్ని ఇంటలెక్చువల్ స్ట్రెస్ అంటారు. మీ అమ్మాయి ఇంటలెక్చువల్ స్ట్రెస్ వల్ల మార్క్స్ కొట్టలేకపోతుంది. ఇప్పుడు నేను చెప్పిన చేయండి, ఈవెన్ ఓఎంఆర్ షీట్ బబ్లింగ్లో కూడా తేడా పడుతుంది, కాదు కనుక్కోండి మీ అమ్మాయిని. నేను చెప్పినవి చేయండి, డెఫినెట్గా సక్సెస్ అవుద్ది. ఓకే, ఫస్ట్ అటెంప్ట్లో గ్యారంటీగా వస్తుంది. ఓకే, జాతకం బాగుంది. మేషలగ్నానికి గురుచంద్రులు, తర్వాత పరస్పర దృష్టిలు, గురుడు స్వక్షేత్ర స్థితి, లగ్నానికి గురు దృష్టి, దశమాధిపతి శని బలంగా ఉండి నవాంశ ఉచ్చస్థితిలో ఉండటము, రాహు వర్గోత్తమ స్థితి, ఎన్ని బలమైన యోగాలు. కాకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది మనం చంపేస్తుంది యోగాన్ని. అందువల్ల ప్యూర్ వెజిటేరియన్గా మారిపోమనండి, నేను చెప్పిన శ్లోకాలు చేయమని చెప్పండి, ఫలితాలు బాగా వస్తాయి, మంచి జరుగుతుంది. సరేనా? ఇంకేం సందేహాలు ఉన్నాయమ్మా? ఇంకేం లేదు అంతే. ఇక పౌర్ణమి అమావాస్య రోజు పుడితే ఏదో వస్తుంది అది వస్తుంది అని నమ్మకండి. ఆ నక్షత్రం అయితే ఇబ్బంది, ఆశ్లేష అయితే ఇబ్బంది, ఎన్ని ఉట్టి మాటలు. అర్థమైందా? ఏ నక్షత్రానికి దోషం ఉండదు, ఏ నక్షత్రానికి యోగం ఉండదు, నా కర్మను బట్టి ఫలితాలు వస్తాయి. దయచేసి అర్థం చేసుకోండి. మీకు కావాల్సిన అల్టిమేట్ రిజల్ట్ కావాలి కదా, రిజల్ట్ కావాలి, మీ అమ్మాయి హ్యాపీగా ఉండాలి. రేపు పొద్దున మీ అమ్మాయికి జాతకం చూపించిన పెళ్లిలో చాలామంది ఇబ్బంది పెడతారు, జాతకం చూపించకండి మీ అమ్మాయిది. సరేనా? సమస్య పరిష్కారంలో మరొక కళ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త నమస్కారం అండి. నమస్కారం అండి గురుగారు. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? రాజ్ కుమార్ అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాం. మా అబ్బాయి గురించి తెలుసుకోవాలని. అబ్బాయి పేరు, పుట్టిన తేదీలు చెప్పండి. పరవస్తు శ్రీకృష్ణ కార్తీక్, పుట్టిన తేదీ 9/9/1994, సాయంత్రం 7:20. ఎక్కడ పుట్టాడు? హైదరాబాద్ అండి. ఇక్కడ హనుమకొండలో పుట్టాడు. హనుమకొండలో పుట్టాడు. మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అబ్బాయి వచ్చేసి స్వాతి నక్షత్రం 3వ పాదం తులారాశి మీన లగ్నంలో పుట్టాడు. అవునండి. ఈ మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి కుజుడు బుధుడు చాలా బలంగా ఉన్నారు, గురుడు కూడా బాగున్నారు. అందువల్ల ఏంటంటే విద్య ఉద్యోగ యోగాలు బాగా ఉన్నాయి. అయితే బాబు జాతకంలో లగ్నానికి, తృతీయ స్థానానికి, పంచమ స్థానానికి పాపకత్రి యోగాలు ఏర్పడటం వలన కష్టపడితే కానీ ఫలితాలు రావడం లేదు. తర్వాత అష్టమ స్థానం అటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు మనం గమనించినట్లయితే పెళ్లికి సంబంధించినటువంటి చికాకులు ఎక్కువగా ఉండడానికి ఇబ్బందులు సూచిస్తున్నాయి. అందువలన బాబు శని కేతు రాహు చంద్రులకి రెగ్యులర్గా శోకాలు చేసుకుంటూ దుర్గమ్మ వారిని, దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వలన ఆ అబ్బాయిలో మంచి స్థితి అనేది లభిస్తుంది. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి. గురుగారు, అదే వివాహాల సంబంధాలు చూస్తున్నాము. కొద్దిగా అదే మీరు చెప్పినట్టుగా లగ్న బలం రావట్లేదు, కుదరట్లేదు. అబ్బాయి కూడా అమ్మాయిని అంత నచ్చట్లేదు. ఎప్పుడు సెట్ అవుతున్నది క్లారిటీ లేదు. ఏం చేస్తున్నారు? బాబు ఏం చేస్తున్నారండి? బాబు ఏం చేస్తున్నాడు? బిజినెస్ అండి, బిజినెస్ కన్సల్టెన్సీ సర్వీసెస్ చేస్తున్నాడు. ఎక్కడ? హైదరాబాద్లోనే. హైదరాబాద్. ఓకే. యాక్చువల్గా ఏంటంటే ఈ అబ్బాయికి పెళ్ళి అవ్వకపోవడానికి కారణాలు ఇవేనండి. ఓకే, నేను చెప్పిన పరిహారాలు చేయించండి, పెళ్ళి అయిపోతుంది. ఓకే గురుగారు, పక్కా చేయించండి. మీకు ఇచ్చిన రెమెడీ ఎక్స్ట్రాడనరీగా పనిచేస్తుంది. నెక్స్ట్ ముహూర్తాలకి పెళ్ళి అయిపోతుంది. అర్థమైందా? నెక్స్ట్ ముహూర్తాలు అంటే మనకి జూలై 31 తర్వాత. ఈ 5 నెలలు నాకు వదిలేయండి. నేను చెప్పిన శ్లోకాలు గట్టిగా చేయమని చెప్పండి, పరిహారాలు చేయించండి. జూలై 31 నుంచి మళ్ళీ ముహూర్తాలు స్టార్ట్ అయితే పెళ్ళి అవుతుంది. కానీ మీరు పెళ్లి చేసుకునేప్పుడు ఆ అమ్మాయి జాతకంలో పంచమ స్థానం అంటే సంతాన స్థానం ఎలా ఉందని చూసుకోవాలి. అలాగే సుఖ సౌఖ్యాలు ఎలా ఉన్నాయి. మీ అబ్బాయి చాలా ఎమోషనల్లీ డిస్టర్బ్గా ఉంటారు, చాలా సెన్సిటివ్గా ఉంటాడు. కోపం వచ్చినా తారస్థాయికి వస్తుంది, అలాగే చాలా సెన్సిటివ్గా ఉంటారు. ఆ యాటిట్యూడ్స్ వల్ల తొందరగా నచ్చకపోవచ్చు కూడా అబ్బాయి మాట్లాడినప్పుడు. వాటన్నిటికీ సరైనటువంటి కరెక్షన్ ఏంటంటే పరిహారాలు. ఎంత నిష్ణాతత ఉంటే అంత ఫలితాలు వస్తాయి. అర్థమైందా? చేసే ఋత్వికుడు, పూజారి ఎవరైతే చేస్తారో జపాలు, వాళ్ళ దగ్గర శక్తి ఎక్కువ ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఎలా మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అది కాదు, మీరు ఎన్నుకోండి ఎవరినైనా సరే బలమైన వాళ్ళు. ఎందుకంటే మీ అబ్బాయి జాతకంలో పాపకత్రి యోగాలు ఉన్నాయి. సరిగ్గా కరెక్ట్గా రెమెడీ జరగకపోతే మ్యారేజ్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఓకే, అలాగే సంతానంలో ఇబ్బందులు కూడా ఉంటాయి. సంతానానికి కూడా ఇబ్బందులు ఉన్నాయి. అబ్బాయికి ఎర్లీగా వెంటనే కలగరు, ఇబ్బందులు ఉంటాయి, జాగ్రత్త. ఓకే, అందుకని మీరు చేసుకోబోయే అమ్మాయి యొక్క జాతకంలో పంచమ స్థానం బాగుండాలి. పంచమ స్థానం బాగోపోతే దెబ్బతింటారు, గుర్తుపెట్టుకోండి. మంచిదండి. 94, 95, 97 అంటే పర్లేదు. 94, 95 పెళ్ళిళ్ళు కాలేదని గొడవలు అందరూ కూడా. అది అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు. మరి ఎందుకు కావట్లేదు? ఓకే, జాతకరీత్యా ఎన్నో పూజలు చేస్తాం, ఎంతోమందిని కలుస్తాం. అంటే ఒకటి ఇక్కడ అవ్వడానికి కారణాలు చాలా ఉన్నాయండి. ఒకప్పుడైతే జాతకంలో ఒక యోగం ఉందని కానీ డెఫినెట్గా జరిగేది. ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళ యొక్క స్టేటస్ని బట్టి, తర్వాత వీసా స్టేటస్ని బట్టి, యుఎస్ అయితే యూకే ఎక్కడున్నారు, తర్వాత జాతకంలో యోగాలు నడుస్తున్నప్పుడు కూడా కొన్ని యోగాలు అవయోగాలు వాటిని పాపకత్రి యోగంలో ఉండడం వల్ల, కొన్ని యోగాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రహాలు పాపకత్రి యోగం ఉండటం వల్ల కానీ ఏదన్నా సరే యోగం అనుభవంలోకి రాకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది.
తర్వాత తొందరగా పిల్లలకి నచ్చకపోవడానికి ఏమవుతుందంటే చూసీగా ఉంటాం. ఎందుకంటే చిన్నప్పుడు ఏదో ఒకటి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే 30 years వస్తాయో వాళ్ళకి ఆల్రెడీ వెక్స్ అయిపోయి ఉంటారండి. అమ్మాయిలు అబ్బాయిలు చికాకు, వాళ్ళ ఫ్రెండ్స్లో డైవర్సులు రావడం వల్ల కానీ చికాకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళని కన్విన్స్ చేయడం కష్టం అవుతుంది. డీవియేషన్ అనేది 80% తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఈ మధ్య కాలంలో చూస్తుంటే అండి విపరీతమైన ధోరణులు ఎక్కువగా అవుతున్నాయి. ఎందుకంటే మేము జాతకాలు చూసేటప్పుడు ఒక 100 మంది జాతకాలు వచ్చాయి అనుకోండి, మేల్ ఫీమేల్ అనేది కామన్గా ఉంటుంది పెళ్లి చేసుకోవటం అనేది. ఈ మధ్య LGBTQ ఎక్కువైపోవడం వల్ల తల్లిదండ్రులకు ఆ విషయాలు తెలియట్లా. ఏంది మా అబ్బాయి పెళ్లి చేసుకుంటాడండి పక్కా మేము చూస్తున్నాం వాడి. అక్కడ విషయం ఏమవుతుంది, కొన్ని కాంబినేషన్స్ ఉంటాయండి. కొన్ని కాంబినేషన్స్లో రకరకాలుగా ఉంటాయి. ఒకటి పిల్లలకి అమ్మాయిలకి పెళ్లి చేసుకోవటం ఇష్టం లేకపోవటం, ఫ్రిజిడిటీ అనుకోండి, మ్యారేజ్ లైఫ్లో ఇంట్రెస్ట్ లేకపోవటం. ఓకే, అలాగే మగవాళ్ళలో ఇంపార్టెన్సీ కావచ్చు. తర్వాత 3rd డిగ్రీ వచ్చేసి ఈ యొక్క LGBTQ ఇష్యూస్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఏమవుతుంది, జాతకాల్లో మేము పూజలు చేస్తున్నామండి, ఎన్నో సంబంధాలు చూస్తున్నాం, మ్యాట్రిమోనీలో బోల్డ్ డబ్బులు కట్టాము, మా అబ్బాయి ఒప్పుకోవట్లేదు, మా అమ్మాయి ఒప్పుకోవట్లేదు, ఇది జరుగుతూ ఉందండి. కానీ అక్కడ చూస్తే డిఫరెంట్గా ఉంది. అది ఎందుకు జరుగుతుందంటే లవ్ డెఫిషియన్సీ వల్ల అండి. లవ్ డెఫిషియన్సీ వలన తల్లిదండ్రుల నుంచి ప్రేమను కోల్పోవటం ఒకటి. కొన్ని సందర్భాల్లో ఏంటంటే వీళ్ళు అమెరికా కానీ ఇక్కడ అప్పులు చేసి వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే భయం, సరిగా జాబ్స్ లేకపోవడం వల్ల భయంతో ఫ్రెండ్స్ అందరూ కలిసి ఉండటం వల్ల కానీ ఏదైనా ఇన్సెక్యూర్ ఫీలింగ్ వల్ల ఈ యొక్క డిఫరెంట్ యాటిట్యూడ్స్తో ఉండడం వల్ల ఏంటంటే మ్యారేజ్ ఆ కారణాల వల్ల ఇబ్బందులు అవుతున్నాయి. అది ఈ మధ్య ఒక 3 years నుంచి అండి. ఇప్పుడు నాకు ఎవరైనా US నుంచి ఎవరైనా కాల్ చేసినప్పుడు అపాయింట్మెంట్ ఏదైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే, గురుగారు మా అబ్బాయి అమ్మాయిని చేసుకుంటే చాలు, ఏమైనా పర్లేదు, ఫారినర్ కావచ్చు, బ్లాక్స్ కావచ్చు, చైనీస్ కావచ్చు, జపనీస్ కావచ్చు, ఎవరైనా ఏ క్యాస్ట్ అయినా పర్లేదు, మా అబ్బాయి అమ్మాయినే చేసుకోవాలి, మా అమ్మాయి ఏ అబ్బాయిని చేసుకున్నా పర్లేదు, అమ్మాయిని చేసుకోకూడదు. ఈ ధోరణి అనేది విపరీతంగా అయింది. సహజంగా అందరికీ తెలియకపోవచ్చు ఈ విషయాలు. ఏంటంటే ఎవరికైనా మన సమాజం చాలా బాగుంది, సనాతన ధర్మం బాగుంది అనుకుంటారు. ఎగ్జాక్ట్గా మనం చెప్పాలంటే జ్యోతిష్యులకి ఇలాంటి విషయాలు చాలా తెలుస్తుంటాయి. ఎందుకంటే ఎక్కువగా వస్తుంటాయండి, అది తెలుస్తూ ఉంటాయి. అందువల్ల తల్లిదండ్రులు గమనించాల్సింది ఏంటంటే మీ పిల్లల్లో లవ్ డెఫిషియన్సీ అని ఏర్పడుతుందా. మనం 50 లక్షలు అప్పు చేసాం, తల్లి యొక్క నగలు తాకట్టు పెట్టి బ్యాంక్లో రుణాలు తీసుకుని ఫారిన్ వెళ్ళారా పిల్లలు, ఇల్లు తాకట్టు పెట్టి వెళ్ళారా, ఫైనాన్షియల్ ప్రెషర్లో ఉంది, వడ్డీకి డబ్బులు తీసుకుందాం, రేపు వెంటనే జాబ్ వచ్చేస్తుంది వెళ్తున్నారా, GRE రాసుకున్న తర్వాత వచ్చిన స్కోర్కి వాళ్ళకి వచ్చిన కాలేజ్కి తేడా రావటం, సరైన జాబులు రావడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు ఇబ్బందులు పడుతుంటారు. ఇబ్బందులు పడినప్పుడు ఇలాంటి యాంగ్జైటీ డిజార్డర్స్ వస్తాయి. దానివల్ల రాంగ్ డెసిషన్ తీసుకోవడానికి అవకాశం వస్తుంది. అందువల్ల ఇవన్నీ కూడా మ్యారేజ్ వ్యవస్థ మీద కాకుండా అండి జ్యోతిష్యం మీద కూడా ఎక్కువ ప్రభావితం అవుతాయి. ఎందుకని పూజలు చేస్తారు, ఇంటి దగ్గర మన గుడి ఉంది కాబట్టి పూజారి గారు పూజలు చేస్తారు, 16 వారాలు లేకపోతే 20 వారాలు చేస్తారు. ఇంకో ఆయన తెలిసిన ఉన్నారు కాబట్టి ఆ పూజలు ఈ పూజలు ఆశ్లేషబలని ఇంకోటి చేస్తాం, అన్నీ చేస్తాం, కానీ వీడికి పెళ్లి కావట్లేదు, అమ్మాయికి పెళ్లి కావట్లేదు. ఏంటి అయ్యా విషయం అంటే మూడో కోణం అనేది కనిపిస్తుంది అక్కడ. అందువల్ల తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు చెప్తాను, లాస్ట్ 5 yearsగా చాలా కేసులు చూస్తున్నారండి, చాలా కేసులు చూస్తున్నాం మేము. అందువల్ల ఏంటంటే మీరు చాలా జాగ్రత్త తీసుకోవాలి. అందువల్ల జ్యోతిష్యులు చెప్పలేరా జాతకం, జ్యోతిష్యులు టైం తెలియదా, తెలుస్తుందండి. కాకపోతే ఏం చేస్తున్నారు, డీవియేషన్ తీసుకుంటున్నారు పిల్లలు. ఈ టైంలో పెళ్లి యోగం ఉంది, ఎందుకు చేసుకోవట్లేదు, నాకు H1B పికప్ అవ్వాలి ఒకటి, లేదంటే I-20లో ఉన్నాను, లేకపోతే వీసా స్టాంపింగ్ ఉంది, ఇది మార్చుకోవటం. రెండోది ఈ కంపెనీ నుంచి ఇంకో కంపెనీ మారాలి, లేకపోతే ఇల్లు కొనుక్కోవాలి, ఇల్లు అప్పు తీసుకోవాలి. ఈ కండిషన్స్ అన్నీ కూడా మనకేమవుతుందంటే జాతకం మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయి, జాతకాన్ని డామినేట్ చేసేట విధంగా వెళ్తుంది. అది ఎలా డామినేట్ చేస్తాయండి అంటారేమో. జాతకం అనేది దేశము, దిక్కు, కాలం ప్రకారం చెప్పుకోవాలి. ఈరోజు కాలంలో ఏం జరుగుతుంది, ఫైనాన్షియల్ స్ట్రెంత్ కోరుకుంటున్నారు, గ్రోత్ కోరుకుంటున్నారు, ఇండివిజువాలిటీ కోరుకుంటున్నారు. కాబట్టి ఆ యొక్క యోగాన్ని మనకి ఓవర్ రైడ్ చేస్తున్నాయి అనమాట. అందువలన ప్రతిదీ కూడా జాతకం మీద కొంతవరకు తీసుకుని రిమైనింగ్ సొసైటీ బిహేవియర్ ఏదైతే ఉందో, పర్సనాలిటీకి సంబంధించి, యాటిట్యూడ్ సంబంధించి అన్ని విషయాలు తల్లిదండ్రులు తెలుసుకుని అవన్నీ బేరీజ్ వేసుకుని జాతకాల్లో ఉన్న బలాలు బలహీనత తెలుసుకుని పరిహారాలు చేసుకోవడం వల్ల కొంతవరకు మనకు జరిగేటువంటి నష్టాన్ని అధిగమించవచ్చండి. జై గురుదేవ. సమస్య పరిష్కారంలో మరో కాల లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగ్రత నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు బాబు? నుంచి మాట్లాడుతున్నాను. ఏమండి? అస్సాం గౌహటి నుంచి మాట్లాడుతున్నాను. అస్సాం గౌహటి. ఓకే, చెప్పండి మీ పేరు? నా పేరు సురేష్ అండి. సురేష్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలి సురేష్ మీరు? మా పాప గురించి తెలుసుకున్నామండి. పాప పేరు, పుట్టిన తేదీలు చెప్పండి. పాప పేరు హేమశ్రీ. హేమశ్రీ. అక్టోబర్ 26, 2013. 2013. టైం అండి? 5:44 సార్. ఎక్కడ పుట్టింది పాప? పాప గుడివాడలో పుట్టింది సార్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మీరంటే ఆర్మీలో చేస్తారా, ONGCలో చేస్తారా? అస్సాం గౌహటి అంటే. ఆర్మీలో సార్. ఓకే.
చూడండి, పుష్యమి నక్షత్రం 1వ పాదంలో పుట్టింది మీ అమ్మాయి. సార్ కర్కాటక రాశి అంటారు, లగ్నం మిథున లగ్నము. మిథున లగ్నానికి ప్రస్తుతం శని మహర్దశ నడుస్తుంది. జాతకరీత్యా ఏంటంటే గురుడు బుధుడు చాలా బలంగా ఉన్నారు, శుక్రుడు కూడా బాగుండటం వల్ల ఏంటంటే ఆ అమ్మాయికి విద్యాయోగాలు అన్నీ బాగున్నాయి. ఓకే, అయితే ఇప్పుడు 2023 నుండి నడిచే అంతర్దశలు కొంత బలహీనంగా ఉన్నాయి. అది ఆరోగ్యపరంగా అనుకోండి, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, చికాకు, కోపము, చెప్పిన మాట వెనకపోవడం సహజంగా ఉండేటువంటి చిన్నపిల్లల్లో ఉండే లక్షణాలు అవి. రవి శని కుజులకి జపాలు చేయించండి, ఆ అమ్మాయి భవిష్యత్తు బాగుంటుంది. 2029 తర్వాత ఆ అమ్మాయి లైఫ్ బాగుంటుందండి. 2029 తర్వాత అప్పటి వరకు మధ్యస్థంగా ఉంటుంది. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి. అదే సార్, చదవట్లేదు అసలు. చదువు అసలు మనం ఎంత ట్రై చేసినా, ట్యూషన్ పెట్టినా ఎలా కూడా ఇంప్రూవ్ అవ్వట్లేదు. అదే నా ఎక్కడెక్కడ గౌహటిలో చదివిస్తున్నారా? problem. అవునండి, ఆర్మీ పబ్లిక్ స్కూల్ గౌహటిలో చదువుతుంది. ఓకే ఓకే ఓకే. ఎన్నాళ్ళ నుంచి అక్కడ చదువుతుంది పాప? ఇక్కడైతే 3 years నుంచి సార్. అంత ముందు జైపూర్ లో ఉన్నాము. ఓకే ఓకే, అదండి. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఆర్మీలోనే, అంటే ఆర్మీ బయట స్కూల్స్ చదువుతుంది. జమ్మూలో చదివింది ఫస్ట్. మంచిది. ఇప్పుడు నేను చెప్పిన చేయించండి. తర్వాత 3 years ట్రాన్స్ఫర్ అవుతా ఉంటుంది. అవును అవుతుందా అని నేను చెప్పిన రవి కుజ శనికి పరిహారాలు చేయించండి. సార్ ఆ అమ్మాయి చదువులో మార్పు వస్తుంది, అన్ని జాతకం అంతా బాగుందండి, మీరు టెన్షన్ పడద్దు. ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే 2023 నుంచి కుజ రాహువుల వలన విపరీతమైన మొండితనం, చికాకుగా ఉండడం, ఆ అమ్మాయికి కూడా తలకాయ నొప్పి ఉంటుంది. అది కనుక్కోండి ముందు. తలనొప్పి లాంటివి ఏమైనా ఉంటుందా? అదే ఐసైట్ ఏమైనా ఉందా? సరేనండి, కనుక్కుంటాను ఒకసారి. ఐసైట్ ఏమైనా ఉందా? కూడా మాట్లాడదు, కొంచెం భయంగా ఉంటుంది. అదే ఐసైట్ ఏమైనా ఉందా? లేదు సార్, అదేం లేదు. నేను ఎందుకు అంటున్నానంటే ఒక్కసారి ఆ అమ్మాయి హెల్త్ జనరల్ చెకప్ చేయించుకోండి. చాలామంది చిన్నపిల్లలు ఏంటంటే 10 నుంచి 13 ఏళ్ళ లోపల వాళ్ళకి జరిగే మన శరీరంలో జరిగే మార్పులు కావచ్చు. ఒకటి హార్మోన్స్ పరంగా, ఒకటి ఆడపిల్లల్లో, ఇంకోటి ఐసైట్కి సంబంధించి తలనొప్పి సంబంధించినవి. కానీ స్టేజ్ ఫీర్ గురించి అసలు మాట్లాడరు వాళ్ళు, తెలియదు. టీచర్లు గమనించాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఈ రోజుల్లో మీకేంటంటే బిజీ డ్యూటీ 4 గంటలకు వెళ్ళిపోతారు, ఇంట్లో తల్లికి తెలియకపోవచ్చు ఇవన్నీ కూడా. అందువల్ల మీరు ఆ అమ్మాయితో కౌన్సిలింగ్ మీరు ఇవ్వండి, డాక్టర్లు కాదు. డెఫినెట్గా ఆ అమ్మాయిలో మార్పు వస్తుంది. ఆ అమ్మాయి ఏదో సఫర్ అవుతుంది, గ్యారంటీగా సఫర్ అవుతుంది. ఎందుకంటే పంచంలో రవి రాహుశనులు కలిసి ఉన్నారు కాబట్టి తలనొప్ప, లేకపోతే మైగ్రేనా, లేకపోతే కంటికి పూర్తిగా ఏదైనా ఇబ్బంది అనేది తెలుస్తుంది ఇక్కడ పక్కా. అందులో చెక్ చేసుకోండి, డెఫినెట్గా నార్మల్ అయిపోతుంది. నేను చెప్పిన పరిహారాలు చేయించండి. బాగా చదువుతుంది ఆ అమ్మాయి, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సరే అండి, సరే. ఓకే అండి. మొండితనం విపరీతంగా ఉంటుంది, అది కారణాలు ఇవే, శని రాహు రవిలు. ఓకే సరే సరే. ఓకే అండి, మంచిదండి, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకో కాలం లైన్లో సిద్ధంగా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. జయవ్రత నమస్కారం అండి. నమస్కారం సార్. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మా అబ్బాయి గురించి కనుక్కుందాం చేస్తాను, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మీ అబ్బాయి పేరు, పుట్టిన తేదీలు ఇవ్వండి. మా అబ్బాయి పేరు దీపక్ కుమార్ అండి. డిసెంబర్ 31, 2011. 2011. టైం అండి? మధ్యాహ్నం 1:30, 1:40 మధ్యలో. ఎక్కడ పుట్టాడు? ఏ ఊరు? గుడివాడలో పుట్టాడు, హాస్పిటల్లో. చూడండి, ఉత్తరాభాద్ర నక్షత్రం 1వ పాదంలో పుట్టాడు మీ అబ్బాయి. అవునండి. మీనరాశి అవుతుంది, మేషలగ్నం అండి. బాబు జాతకరీత్యా గురుడు చాలా బలంగా ఉన్నాడు, శని ఉచ్చస్థితిలో ఉన్నారు, రవి స్థితి బాగుంది, శుక్రుడు వర్గోత్తమ స్థితి, ఇవన్నీ కూడా మంచి బలాలండి. అంటే బాబు జాతకంలో విద్యాయోగాలు, ధనయోగాలు, మంచి ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం వచ్చేటువంటి యోగాలు కనిపిస్తున్నాయి. అయితే బాబు విపరీతమైన మొండితనాన్ని కలిగి ఉంటాడు. మొండితనం అంటే ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు, చదవకపోవటము, చదివిన పాఠ్యాంశాలు తొందరగా మర్చిపోవటము, లేదనుకోండి ఎక్స్ప్రెస్ చేయలేకపోవటము, ఇవన్నీ జరుగుతాయి. రైటింగ్ హ్యాబిట్స్ బాగోవు. ఇది కుజ బుధ రాహు గ్రహాల వలన వస్తుంది. కావున కుజ బుధ రాహులకి తప్పనిసరిగా జపాలు చేయించుకోండి. శనికి కూడా చేయించండి. శని అంత బలంగా ఉన్నప్పటికీ పాపకత్రి యోగంలో ఉన్నారు కాబట్టి శని మహర్దశ యోగాన్ని ఇవ్వదు. రేపు రాబోయేటువంటి బుధ మహర్దశ కూడా యోగాన్ని ఇవ్వదు. అందువలన కుజ శని బుధ రాహులకి పరిహారాలు చేయించండి, దుర్గమ్మ వారిని ఆరాధించాలి. మీ డౌట్ ఏం చెప్పండి. కొంచెం కోపం ఎక్కువ ఉంది బాగా. ఓకే అండి. మొండిగా ఉంటాడు. అవును, విపరీతం మొండితనం. ఎక్కడ చదువుతున్నాడు? మన వెలుపల్లో చదువుతున్నాడు, హైదరాబాద్లో చదువుతున్నాడు అండి, ఎనిమిదిలో. ఓకే, ఏ క్లాసు? ఇప్పుడు 8. 8. స్పోర్ట్స్లో ఏమైనా ఉన్నాడు ఈ అబ్బాయి? లేదండి. ఓకే ఓకే. ఏదైనా నేర్పించండి, ఇన్స్ట్రుమెంట్ నేర్పించండి. ఏదన్నా ఇన్స్ట్రుమెంట్ అండి? ఏదైనా ఇన్స్ట్రుమెంట్ నేర్పించండి, పియానో, వీణా, లేకపోతే ఇది. ఎందుకంటే ఎనర్జీ అనేది డిశ్చార్జ్ అయిపోతుంది. తర్వాత అయితే చెస్లో పెట్టండి, మీ ఇష్టం. ఒక యాక్టివిటీలో పెట్టండి, ఆ అబ్బాయి నార్మల్ అవుతాడు. ఓకే అండి, మంచిదండి, శుభం. సమస్య పరిష్కారంలో మరో కాల లైన్లు సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవ్రత నమస్కారం అండి. నమస్కారం. అమ్మా మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? పేరు స్వాతి. అమ్మా స్వాతి చెప్పండి.
కరీంనగర్ మాది. పుట్టిన తేదీ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 7/6/1994. 7/6/1994 అమ్మా. 1994. టైం అమ్మా? 6:15 ఉదయమా? ఉదయం. ఎక్కడ పుట్టారు? కరీంనగరేనా? కరీంనగర్. మీరు 6:15 కరీంనగర్ దగ్గర అని చెప్పారు కదా, అప్పుడు ఏమవుతుంది? మిథున లగ్నం అవుతుంది. లగ్నంలో బుధ శుక్రులు అద్భుతమైనటువంటి రాజయోగాలు సుఖయోగాలు అన్నీ ఇచ్చేస్తారు. అర్థమైందా? అక్కడ మనకి ఎటువంటి ఇబ్బందులు ఏం లేవు. అందువల్ల టైం కనుక్కుంటారమ్మా పక్కన ఉంటే? టైం అంతే తెలుసు గురుకి, మా అమ్మ నాన్న లేరు. అయ్యో మీరేం చేస్తున్నారు ఇప్పుడు? మీరేం చేస్తున్నారు? ఏం లేదు, ఖాళీ. పెళ్ళి అయింది. ఓకే ఓకే. మీ అమ్మగారు నాన్నగారు ఎప్పుడు కాలం చేశారు? చిన్నప్పుడే అనిపించింది. మీరు పుట్టిందమ్మా 6 ఆ ప్రాంతంలో పుట్టారమ్మా. 6:15 కాదు. ఓకే, ఒక 5-6 నిమిషాలు తేడా గ్యారంటీగా ఉంటుంది. మన టైం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, కనుక్కోండి. కాకపోతే 6:15కి అయితే తల్లికి తండ్రికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే భాగ్యాధిపతి భాగ్యంలో ఉంటాడు, చతుర్థాధిపతి స్వక్షేత్రంలో ఉంటాడు. అంటే తల్లిదండ్రులకి ఏం కాదు. బడి నక్షత్రం 4వ పాదం మేషరాశి వృషభ లగ్నం అవుతుంది. ఈ వృషభ లగ్నం అంటే చదువు కూడా లేదన్నారు కదా, అందుకని ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి, బ్యాక్ క్యాలిక్యులేషన్ చేయాలి. అయితే ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ రాహు మహర్దశ అండి. ఈ రాహు వల్ల ఏంటంటే కుటుంబ సౌఖ్యము, సంతాన సౌఖ్యాలు కొద్దిగా డిసాటిస్ఫాక్షన్గా అసంతృప్తికరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. మాకు ఇంట్లో ఎప్పుడు భార్య భర్తలకు గొడవలు, ఆర్థికంగా. ఏం చేస్తారు మీ సార్? ఏం చేస్తారు ఆయన? ఇప్పుడు ఖాళీగానే ఉంటుంది. మరి ఖాళీగా ఉంటే ఆర్థిక ఇబ్బంది ఉంటే గొడవలు అవుతాయి, దానికి జాతకానికి సంబంధం లేదు. అయితే ఒక పని చేయండి అమ్మా, మీరు ఏం చేస్తారంటే కేతు రాహు కుజుడు, కేతు రాహు కుజ శ్లోకాలు రోజు పఠించండి, దుర్గమ్మ వారిని ఆరాధించండి, మార్పు అనేది వస్తుంది. మీరేమైనా నేర్చుకున్నారా? కుట్టులు కానీ ఇలాంటివి, మిషన్ కానీ? అవేం లేదు, వ్యవసాయం పనికి వెళ్ళేదాన్ని పెళ్లికి ముందు. కుదిరితే నేర్చుకోండి, మీకు అలాంటి విద్యలు వస్తాయి. అర్థమైందా? నువ్వు చిన్నమ్మాయి, పెద్ద 30 ఏళ్ళే కదా. మిషన్ది నేర్చుకోండి, టైలరింగ్ నేర్చుకోండి, మీకు కలిసి వస్తుంది. అప్పుడు ఎవరి మీద డిపెండెన్సీ ఉండక్కర్లేదు మీరు. అర్థమైందా? డెఫినెట్గా కలిసి వస్తుంది. అర్థమైందా? ఒకసారి ఆలంపూర్ వెళ్ళి మీరు మీ వారు దర్శించుకోండి, ఆలంపూర్ అమ్మవారిని. ఓకే ఓకే, డెఫినెట్గా మీకు కలిసి వస్తుంది, టెన్షన్ పడద్దు. సరేనా? ఓకే, మంచిదమ్మా, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కళ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవృత నమస్కారం అండి. నమస్కారం స్వామి. ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా గురించి స్వామి. పేరు, పుట్టిన తేదీ చెప్పండి. పరుచూరు శ్రీనివాసులు, 6/2/1982, సాయంత్రం 3:35. ఎక్కడ పుట్టారు? ఆకవీడు, గిద్దలూరు దగ్గరేనా మీరు అన్నారు? గిద్దలూరు దగ్గర, ప్రకాశం జిల్లా. చూడండి, మీరు ఇచ్చినటువంటి ఇరాల ప్రకారం మీరు పునర్వసు నక్షత్రం 3వ పాదంలో పుట్టారండి. ఓకే, మిథున లగ్నం అంటారు, మిథున రాశి. ప్రస్తుతం నడుస్తున్నటువంటి బుధ మహర్దశ. ఈ జాతకానికి బుధుడు యొక్క స్థితి, శుక్రుడు యొక్క స్థితి, బుధ శుక్రుల యొక్క కలయిక చాలా మంచిది. ఎందుకని మంచి తెలివితేటలు ఉంటాయి, నీకు కూడా జ్యోతిష్యం మీద బాగా ఆలోచన ఉంటుంది, పట్టు కూడా ఉంటుంది. అయితే ఉపయోగం లేదు మనకి, సేవ తప్పితే ఫలితాలు ఏం లేవు, సుఖయోగాలు లేవు, ఏమి లేవు. దానికి కారణాలు ఏంటంటే మనకి శని కుజ బుధ శుక్ర రవి వలన జరుగుతున్నాయి. అందువల్ల మీరు శని కుజ బుధ శుక్రుల యొక్క నవగ్రహ శ్లోకాలు రోజు పఠిస్తూ దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది. ప్రస్తుతం నడిచేటువంటి బుధ మహర్దశ యోగం అయిపోవస్తుంది, ఇంకా అయిపోయింది కదా, కేతు దశ నడుస్తుంది. కేతు యోగాన్ని ఇవ్వాలన్నా ఈ రెగ్యులర్గా శ్లోకాలు చదువుకోండి. మీ డౌట్ ఏంటి చెప్పండి. పెళ్లి ప్రయత్నం స్వామి, ఒకసారి అయింది, అది ఎమ్మడే డైవర్స్ అయినాయి, మళ్ళా ప్రయత్నం చేస్తున్నాము, ముందుకు రావట్లేదు. ఇప్పుడు అవుతుంది, పెళ్ళి అయిపోతుంది. మంచిదండి. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవృత నమస్కారం అండి. గురుగారు నమస్కారం సార్. నమస్కారం అండి. మీరు పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. పాప పేరు, పుట్టిన తేదీ ఇవ్వండి. పాప పేరు తాడి రజిత అండి. 2010 ఈవినింగ్ 6:30కి పుట్టింది. కాదండి, 2010 ఏ నెల, ఏ రోజు? నవంబర్ అండి, 2010. డేటు 4/4 అండి. ఏ ఊర్లో పుట్టింది? అనకాపల్లిలో పుట్టింది. చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం ఎంఐ మకా నక్షత్రం 4వ పాదంలో పుట్టిందండి. సింహరాశి అంటారు, లగ్నం వృషభ లగ్నం. సార్ ఓకే, ప్రస్తుతం పాప జాతకంలో శుక్ర మహాదశ నడుస్తుంది. శుక్రుడు బలంగానే ఉన్నారు. జాతరీత్యా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, మీరు రవి ఒకటి, బుధుడు ఒకటి, కుజ గురులు
రవి బుధ కుజ గురులకి పరిహారాలు చేయించండి. ఆ అమ్మాయి యొక్క భవిష్యత్తు చాలా బాగుంటుంది, ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు, చెప్పిన మాట వింటుంది, కోపం తగ్గుతుంది, అన్ని విధాలుగా మార్పు అనేది వస్తుంది. ఈ అమ్మాయికి ఏంటంటే ఎక్స్ప్రెస్ చేయడం తెలియదు, దానివల్ల పాఠాలు చదివినప్పుడు కూడా ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం వల్ల కొన్ని మార్క్స్ కోల్పోతూ ఉంటారు. మొండితనం అనుకోండి ఏదైనా, వాటికి కానీ రెమెడీస్ ఫాలో అవ్వండి. ఓకే, మీ డౌట్లు ఏంటి చెప్పండి. ఫ్యూచర్ కోసం ఏదైనా అదే కొంచెం తెలుసుకోవాలని ఏం లేదండి, మీ అమ్మాయికి మంచి గవర్నమెంట్ జాబ్ వస్తుంది, గట్టి ప్రిపేర్ చేయించండి. ఓకే, ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది పాపకి, మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ సిచ్యువేషన్స్ రావడానికి గల కారణాలు ఇవి. జ్యోతిష్యం సందేహాల్లో ఈరోజు ఒక కాలర్తో మాట్లాడామండి. వాళ్ళు తెనాలి నుంచి కాల్ చేస్తున్నట్టున్నారు. పాప నీట్ ప్రిపేర్ అవుతుంది, ఫస్ట్ ఇయర్ బైపీసీ చదువుతుంది. మా అమ్మాయికి డాక్టర్ అవ్వాలని కోరిక, సైన్స్లో సక్సెస్ అవుతుందా లేదా, జాతకరీత్యా సక్సెస్ అవుతుందా లేదనడానికి అనుభవంలో నడిచేటువంటి దశలు బలంగా ఉండాలి. ఆ పాపకి ఏంటంటే పంచమ స్థానం ముందు దశమ లాభాధిపతి అనేటువంటి శనీశ్వరుడు నవాంశ ఉచ్చస్థితిలో ఉన్నటువంటి మహాదశ నడుస్తుంది. అంటే ఏమవుతుంది, డెఫినెట్గా ఈ అమ్మాయికి మంచి గ్రోత్ అనేది కనిపిస్తుంది, దశ బాగుంది. అలాగే జాతకానికి భాగ్యాధిపతి ఉన్నత స్థితి, డాక్టర్స్ కావచ్చు, ఐఐటీస్, ఇస్రో సైంటిస్టు, ఇలాంటి వాటికి వెళ్ళాలన్నా, హైయెస్ట్ ఎంఐటీస్ కావచ్చు, ఏళ్ళు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్లో ఇలాంటి చోట, బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ లాంటి చోట ర్యాంక్స్ రావాలంటే వాళ్ళకి భాగ్యాధిపతి బలంగా ఉండాలి. ఎంఐ జాతకంలో భాగ్యాధిపతి కూడా స్వక్షేత్రం అందు ఉన్నాడు, చాలా బలంగా ఉన్నాడు. పూర్ణచంద్రుడు సంసప్తకాల్లో ఉండటం వల్ల రాజయోగాలు ఏర్పడ్డాయి. అయితే మరి స్ట్రైట్కి రావచ్చు కదా, ఎందుకు మనం పరిహారాలు చెప్పాల్సి వచ్చింది? ఇక్కడ పంచమాధిపతిక స్థితిని మనం గమనించుకోవాలి. ఒక సక్సెస్ అవ్వాలంటే కనుక మన ప్లానింగ్ ఏది? నా ప్లానింగ్ నేను డాక్టర్ కావాలి, ఎయిమ్స్ కానీ, లేకపోతే ఐఐటీ రావాలి, ఇది నా ప్లానింగ్. లేకపోతే ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలి, లేకపోతే ఐఏఎస్ రావాలి, ఈ ప్లానింగ్ ఎప్పుడు కూడా 5th హౌస్ ఇండికేట్ చేస్తుంది. ఈవెన్ సిఎస్ కూడా హౌస్ ఆఫ్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. 5వ స్థానం బలంగా ఉన్నప్పుడు వాటి సీఏ కంప్లీట్ చేయగలుగుతారు. అలాగే ఈ పంచమాధిపతి బలహీనంగా ఉండటం మనకి ఇబ్బంది. అందువల్ల పంచమాధిపతి ఎప్పుడైతే అష్టమ స్థానంలో ఉంటారో, అది రవి కానీ కుజుడు అయినప్పుడు మనకి ఏమవుతుందంటే ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే టీచర్ గారు పాఠాలు చెప్తూ ఉంటారు, ఫిజిక్స్ లెక్చర్ లైట్ కావచ్చు, కెమిస్ట్రీలో ఇంకో సబ్జెక్ట్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, ఇంటీజర్స్ కావచ్చు, ప్రాబబిలిటీ కావచ్చు, ఏదైనా సరే ఏమవుతుంది, నాకు అన్నీ వచ్చేసింది అనిపిస్తుంది. అందువల్ల టీచర్ అడగంగానే క్వశ్చన్ చెప్పేస్తారు ఇమీడియట్గా, ఇంటికి వెళ్ళంగానే ఓవర్ కాన్ఫిడెన్స్, నాకు అన్నీ వచ్చేస్తాయి. ఎప్పుడైతే జాతకంలో బుధుడు బలహీనంగా ఉంటారో వాళ్ళు ఇంటలెక్చువల్ స్ట్రెస్ ఫీల్ అవుతారు. స్ట్రెస్కి ఇంటలెక్చువల్ స్ట్రెస్ అండి మర్చిపోవడానికి చాలా తేడా ఉంటుంది. ఇంటలెక్చువల్ స్ట్రెస్ ఏంటంటే నాకు సబ్జెక్ట్ అంతా వచ్చు, ఇంటలెక్చువాలిటీ బుద్ధి బలం చాలా బలంగా ఉంది, కానీ అప్లికేషన్లో రీప్రొడ్యూస్ చేసేటప్పుడు, పేపర్ మీద పెట్టేటప్పుడు, బబ్లింగ్ చేసేటప్పుడు స్ట్రెస్కి లోన్ అవుతూ ఉంటాం. ఎందువల్ల అవుతుంది? బుధుడు బలహీనంగా ఉన్నప్పుడు. ఎప్పుడైతే ఓవర్ కాన్ఫిడెన్స్, ఇంటలెక్చువల్ స్ట్రెస్ ఉన్నాయంటే 100% 720కి 700 రెగ్యులర్ ఎగ్జామ్స్లో వచ్చినప్పటికి కూడా ఫైనల్ ఎగ్జామ్స్లో వాళ్ళు 120, 200, 220, 300 లోపే వాళ్ళు ల్యాండ్ అవుతారు. ఎందుకనంటే బికాస్ ఆఫ్ ఇంటలెక్చువల్ స్ట్రెస్. వాళ్ళు ఏం చేయాలి అంటే తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయాలి. అందుకని ప్రాక్టీస్ చేయాలంటే తృతీయ స్థానం బలహీనంగా ఉన్నవాళ్ళు కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. అందువల్ల ఏంటంటే మరి వస్తుందని మనం చెప్పడం జరిగింది, డెఫినెట్గా వస్తుంది. పరిహారాలు ఎందుకు చేయాలి? పొద్దున్న 6 లోపు. నేనేమి రోజుకి నెలకి 20,000 పెట్టి జపాలు చేయించమని లేదు, లేకపోతే ₹1,00,000 పెట్టి రింగ్ వేయమని, రుద్రాక్షలు వేసుకోమని నేను చెప్పలేదు. నాకు కావాల్సింది ఏంటి? పొద్దున్న 6 లోపు శ్లోకాలు. నాకు దగ్గర లెగసీ ఉందండి, లెగసీ బోల్డ్ మంది పిల్లలు. నేను చెప్తున్నాను 2012-13 నుంచి జెమినిటివ్ ఉపయోగం నుంచి చెప్తున్నాను. 80,000 పిల్లలు అంటే నీట్, నా గురుగారు నాకు నీట్ కంపల్సరీ రావాలి అన్నవాళ్ళకి శ్లోకాలతో ఎంతమంది సంపాదించారంటే బోల్డ్ మంది అండి, టాప్ ర్యాంకర్స్ అనమాట. అందువల్ల మీరు అలా చేయండి, డెఫినెట్గా ఫలితాలు వస్తాయి. ఎవరైతే ఈ దివ్య జ్యోతిష్యం కార్యక్రమం చూస్తుంటారో, నీట్ ఫస్ట్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు, వారి జాతకాన్ని బలంగా చూపించుకుని వాళ్ళలోనే బలహీనతలు ఏంటి? ఓవర్ కాన్ఫిడెన్స్, లేకపోతే రీప్రొడ్యూసింగ్ క్యాపబిలిటీస్ బలహీనంగా ఉన్నాయా, లేకపోతే మతిమరుపు వస్తుందా? మతిమరుపుకి చంద్రబుధుల కాంబినేషన్, బుధరాహువుల కలయిక, బుధుడు బలహీనంగా ఉంటాం. తర్వాత గురుకుజుల యొక్క కాంబినేషన్లు ఏంటంటే స్తబ్దత ఏర్పడుతుంది, మైండ్ అంతా బ్లాక్ అయిపోతుంది. ఆ బ్లాక్ అవడం వల్ల వాళ్ళు పేపర్ పెట్టలేరు. అంటే పేపర్ మీద పెట్టలేకపోవడానికి ఒకటి ఇంటలెక్చువల్ స్ట్రెస్, ఇంకోటి మతిమరుపు, ఇంకోటి మైండ్ బ్లాక్ అయిపోవటము, తర్వాత లాస్ ఆఫ్ ఓరియంటేషన్. ఎగ్జామ్ రాసే టైంకి వేరే గుర్తొస్తాయి, ఇంటి దగ్గర గుర్తొస్తుంటాయి, టీచర్ గారు చెప్పింది, ఫ్రెండ్స్తో గుర్తొస్తుంది, సినిమా గుర్తొస్తుంది, ఏదో ఒకటి ఉంటుంది, దాని లాస్ ఆఫ్ ఓరియంటేషన్. కారణం శని చంద్రుడు. అందువల్ల మీరు సాధన చేయించండి పిల్లల చేత. హాస్టల్లో కష్టం అంటారు, అయినాకైనా చేయమనండి. చేయటం వల్ల ఎందుకంటే రోజుకి 12 గంటలు చదివిస్తున్నారు, మార్నింగ్ 6:30 నుంచి 8:30, 14 గంటలు చదివిస్తున్నారు, మధ్యలో 1 అవర్ అన్నది తీసేయండి. కానీ సబ్జెక్ట్ అబ్జార్బ్ ఎంత అవుతుంది? మనం ఒక సబ్జెక్ట్ తీసుకుందాం, ఓకే వెక్టర్స్ అని తీసుకున్నారు, ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్లో వెక్టర్స్ తీసుకున్నాను, ఓకే వెక్టర్స్ అని స్కాలర్ తీసుకున్నారు, 5 గంటలు చదివాడు కుర్రవాడు. 5 గంటల్లో ఆ అబ్బాయికి అటెండ్ అవుతున్న క్వశ్చన్స్ కానీ మనం చూసుకుంటే 30-40% ఉంది. ఎంత అయినా కష్టపడతాడు, లేదా 80% ఉంది. ఒక అరగంట కనుక శ్లోకాలు చదువుకుంటే ఈ 30% ఉన్న అబ్బాయి కాస్త 70% వెళ్తాడు, 80% వాడు కాస్త 95% వెళ్తాడు. అరగంట అనేది
5 hours మనం చదివినటువంటి అంశాన్ని కూడా చక్కగా రీప్రొడ్యూస్ చేయడానికి సహాయపడుతుంది. అందువల్ల హాఫ్ అన్ అవర్ ఆ సాధన ఏదైతే ఉంటుందో డెఫినెట్గా పిల్లల యొక్క విద్యలో ఉన్నటువంటి ఆటంకాలను తొలగించి సరస్వతి యొక్క అనుగ్రహంతో డెఫినెట్గా మంచి ఫలితాలు కలుగుతాయండి. జై గురుదేవదత్. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.